ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో పుష్యమాసంలో శివ ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వస్తుంది, ఆ రోజు ఏమి చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. శివుడికి ఎంతో ప్రీతికరమైన ఆరుద్ర నక్షత్రము పౌర్ణమి పుష్యమాసంతో కలిసి వచ్చింది. 100 సంవత్సరాలకు ఒకసారి ఇలా వస్తుందని పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఈ రోజుని శివ ముక్కోటి అంటారు. ఆరుద్ర దర్శనము అత్యంత పవిత్రమైన రోజు. ఆరుద్ర నక్షత్రం రోజున శివుని శక్తి నటరాజ రూపంలో భూమికి దిగి వస్తుంది. భక్తులకు ఆనందము మరియు శ్రేయస్సును, సానుకూల ప్రకంపనలను ప్రసరిస్తుంది. అన్ని పురాణాలలో అత్యుత్తమమైనది శివ పురాణము. వ్యాస మహర్షి రచించాడు. స్వయంగా శివుడు వివరించాడు. యజుర్వేదంలో కనిపించే శ్రీరుద్రము తన ఉగ్రరూపాన్ని శాంతియుతంగా మార్చడానికి రుద్రుణ్ణి ప్రార్థిస్తుంది. మనసు మరియు శరీరాన్ని శుద్ధి చేస్తుంది. శివుడు దివ్య గుణాలను, సకల పాపాలను నిర్మూలించేవాడు. సర్వ దుర్మార్గాలను నాశనం చేసేవాడు. డబ్బు, ధాన్యాగారము, ధైర్యము, సంతానము, విజయము మరియు జ్ఞానం అనే 6 రకాల సంపదలను ప్రసాదించేవాడు. ఆరుద్ర దర్శనం రోజున భక్తులు పొద్దున్నే నిద్రలేచి స్నానాలు చేస్తారు. శివుని నటరాజ విగ్రహాన్ని పూజిస్తారు. శివ ఆలయాలను సందర్శిస్తారు. ఈ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు శివుని పూజించిన తర్వాత ఉపవాస దీక్షను విరమిస్తారు. ఈ రోజున శివుడికి శివాలయాలలో ఉత్తర ద్వార దర్శనం చేస్తారు. శివ ముక్కోటి రోజు శివకేశవులను దర్శిస్తే సంతృప్తి కలుగుతుంది. శివుడికి నాటు ఆవు నెయ్యితో తెల్లవారుజామున అభిషేకం చేయాలి. ఆరోగ్యం కోసమైతే మృత్యుంజయ స్తోత్రము, ఐశ్వర్యం కోసమైతే శివ పంచాక్షరితో చేయాలి. వివాహం జరగాలంటే పాశుపద మంత్రంతో చేయాలి. ఈరోజు తప్పనిసరిగా ఆరుద్ర నక్షత్రాన్ని దర్శించుకోవాలి. ఆడవారు వీలైతే సాయంత్రము లలితా సహస్రనామ స్తోత్రము చదువుకోవాలి. ఇలా చేయడం వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఏమైనా కష్టాలు వస్తే ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున నాటు ఆవు నెయ్యితో అభిషేకం చేయాల్సి ఉంటుంది. పువ్వులతో శివలింగాన్ని తయారు చేసి అర్చన చేసే శివానుగ్రహం కలుగుతుంది. నూకలు లేని బియ్యంతో పాయసం చేసి శివుడికి నివేదన చేయాలి. ఆ తర్వాత ఆ పాత్రను దానం చేయాలి. జన్మరాశిని బట్టి ఈశ్వరుని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలగిపోవాలంటే జన్మరాశిని బట్టి శివుడికి ప్రత్యేకమైన అభిషేకం చేయాలి. నూకలు లేని బియ్యంతో పాయసం చేసి శివుడికి నివేదన చేయాలి. శివుడికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా అన్ని రకాల రాశుల వారు తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించవచ్చును. ఆవు పెరుగుతో, తెల్ల జిల్లేడు పూలతో అభిషేకం చేయవచ్చు. ఎర్రటి మందార పూలతో పూజించాలి. గోధుమ రవ్వతో చేసిన నైవేద్యాన్ని కూడా శివుడికి సమర్పించవచ్చును. హిందూ పురాణాల ప్రకారము శివుడిని భక్తి శ్రద్ధలతో కొలవాలి. ఈరోజు శివుని లింగ రూపంలో పూజించాలి. 2025 ఆరుద్ర దర్శన సమయము 13వ తేదీ జనవరి 2025 సోమవారం తెల్లవారుజామున 5:03 ప్రారంభమయ్యి 14వ తేదీ జనవరి 2025 మంగళవారము తెల్లవారుజామున 3:56 వరకు పౌర్ణమి తిథి ముగుస్తుంది. 2025 సంవత్సరము తిరుపతిరై నక్షత్రం సమయము 12వ తేదీ జనవరి 2025 ఆదివారము మధ్యాహ్నము 11:24 నుంచి 13వ తేదీ జనవరి 2025 సోమవారం ఉదయం 10:38 వరకు తిరుపతిరై నక్షత్రము ఉంటుంది.